నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. మరొకరు చదవండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా మీరు కొద్ది ఇటన్న వేసుకోండి అటన్న వేసుకోండి. తావ కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారని బయటికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పడతారు. మీకు తర్వాత కాళ్ళు గడ్డ తగిలినా ఇబ్బంది. కొంచెం అదే నాకు అర్థమైందిలేండి. కొద్దిగా ఇలా వేసుకోండి. మావయ్య గారు మగవాళ్ళు ఇలా వేసుకోండి. కొంచెం మావయ్య గారు కొద్దిగా ఈ పక్కకి జరగండి, ఈ పక్కకి జరగండి. అది కొద్దిగా వెనక్కి వేసుకోండి అమ్మా. అది ఓకే. ఇక్కడ బైబిల్లో రాయబడిన రీతి ఏంటంటే ఏం చదివారు? ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని విరిచి వడ్డించడానికి ప్రభువా మీరు సహాయం చేయండి. మేము ఎలా వర్ధిల్లాలో ఈరోజు నేర్చుకునే కృపను మాకు దయచేయమని, కృప చేయమని, కాపాడమని యేసునామమున తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క విధానాన్ని ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఈ సంస్కారపు ఆరాధనలో ప్రతి నెల వస్తుంది, వెళ్ళిపోతుంది. ఏ విషయాల్లో మనం వర్ధిల్లాం, ఏ విషయాల్లో అభివృద్ధి చెందాం, ఏ విషయంలో మనము బహుమతి పొందాం, ఎప్పుడైనా ఆలోచించారా? మీ పిల్లలు స్కూల్కి పంపిస్తుంటే ఆ స్కూల్లో మీ అబ్బాయికి ఏదైనా బాగా చదివాడని ఒక సర్టిఫికేట్ ఇస్తే, ఒక ప్రైజ్ ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీరు? చాలా సంతోషం. నా కొడుకు చాలా బాగా చదువుతున్నాడండి, నా కొడుకు చాలా ఎలా చదువుతున్నాడని ఒక ఉత్తీర్ణత గురించి మనం ఇదవుతాం. అలాగే జీవితంలో ఆత్మీయంగా ప్రతిరోజు మనం వర్ధిల్లాలి. ఎప్పుడండి చెప్పండి? ఇక్కడ ఒక మాట రాయి. ప్రియుడా అంటే ప్రియమైన వారు. సంఘం ఎలాంటిది? ప్రియమైన వారు. సంఘం ఎలా ఉండాలి చెప్పండి అందరూ? ప్రియమైన వారు. చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మా. ఒకసారి తిన్నారా, రెండుసార్లు తిన్నారా అమ్మా? ఇలా చేపలను చంపేశారా, కోడిని చంపేశారా, లేదా మేకని చంపేశారా? ఏదో చంపారు కదా, తిన్నారు కదా. ఒకసారి తిన్నారా, రెండుసార్లు తిన్నారా అమ్మా? ఆదివారం పూట 2 సార్లు తింటారు అందరూ, 2 సార్లు వేయించుకుంటారు. దేనికి చెప్పండి? మా నూతన అయితే 3 ప్లేట్లు వేసేస్తుంటాడు అవసరం అయితే అప్పుడప్పుడు, అంతేరా? కమ్మగా వండి పెడితే చూడండి, ఫస్ట్ అన్నం సాంబార్తోనో చికెన్తోనో ఉంటుంది. 2వ రౌండ్ మళ్ళీ ఇంకా కొంచెం, 3వ రౌండ్ పెరుగు. ఎన్నిసార్లు తిన్నారు అప్పుడు ఏమా? అది లాగుతాడు, అందుకే అలాగ అయిపోతాడు. కాబట్టి దేవుడు ప్రియుడా అంటే ప్రియమైన వారు, దేవునికి ఇష్టలు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఏం వర్ధిల్లాలి? ఫస్ట్ నీ హృదయంలో ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము ఎన్ని విషయాల్లో? అందరూ చెప్పండి. అన్ని విషయాల్లో. గట్టిగా పక్కలతో చెప్పండి. అన్ని విషయాల్లో వర్ధిల్లుచు. పక్కలు అన్నారు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఎన్ని విషయాలండి అన్నావో చూడండి. అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతున్నారా అమ్మా? ఒక దాంట్లో ఇస్తే అంతేనా? ఇప్పుడు జాన్సన్కి ఇది రిపేర్ చేయమంటే వెంటనే చేసేస్తాడు. ఏది? ఈ బాక్స్. మా రాజుని తీసుకొచ్చి ఇది చేయాలంటే చేస్తాడా? ఏం చేస్తాడు ఆయన? అది కరెంటు పని చేయమంటే చేస్తాడు. సో ఈ ఇద్దరికి అన్నీ వచ్చా? ఇప్పుడు ఒక్కొక్కసారి పాస్టర్ గారుగా నేను ఒక ఆలోచిస్తుంటాను. నేనే మెకానిక్ని, నేనే మైక్ సెట్ పెట్టుకునేవాడిని. ఒకసారి ఆలోచిస్తుంటాను, సంఘం ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇప్పుడు ఆ సౌండ్ సిస్టమ్ పెట్టాలి, మీరు ఎలా ఉండాలి అమ్మా?
నేర్చుకోవాలి. పుట్టుకతో ఎవరికి ఏమి రాదు తెలుసా మీకు? పుట్టుకతో ఎవరికి ఏమి, ఏ వర్క్ కూడా పుట్టుకతో రాదు. మనం ఏం చేయాలి అమ్మా? ఫస్ట్ అమ్మ అన్నం తింటే నేర్పిస్తుంది మనకి. రోజు తినిపిస్తుందా ఏమండి? తర్వాత ఏమవుద్ది? ప్లేట్లు తినా అంటది అంతే. ఎల్లకాలం తినిపించావు. అన్ని విషయాల్లో వరదలుతున్నాం అంటే లేదు. ఎక్కడో దగ్గర ఏదో ఒక దగ్గర మనం ఏం చేస్తున్నాం? వరదలలేకపోతున్నాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇదిగో స్వాధీనపరచుకొనుడి. అదే ద్వితీయోపదేశకాండం 1:8 అదే ఉందా? చదవండి. అక్కడ దివారాత్రము ధ్యానిస్తే నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని ఉంటుంది. ఓకే, దేవుడు ఇక్కడ ఒక మార్గమును చెప్తాడండి. ఆ మార్గం ఏంటంటే, మనకి దేవుడు యెహోషువ గ్రంథం 1:8 చూడండి, లేకపోతే సరే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు చేయుటకు దివారాత్రము 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగాను నా సేవకుడైన మోషేనికి ఆజ్ఞాపించి ధర్మశాస్త్రం అంతా చెప్పని చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు ఏం చేయాలండి? నీవు వెళ్ళే మార్గం అంతా చక్కగా ఉండాలంటే ఎలా ఉండాలి? నువ్వు ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గం చక్కగా ఉండాలి. అన్ని మార్గాలు చక్కగా ఉంటాయా? చెప్పండి. అన్ని మార్గాలు చక్కగా ఉంటాయా? అన్ని మార్గాలు చక్కగా ఉండవు. అన్ని మార్గాలు ఒకేలాగా ఉండవు. మన వాళ్ళు చెప్పే స్లోగన్ ఏంటంటే, ఏ తోవలో వెళ్ళినా ఏ మార్గంలో వెళ్ళినా అక్కడికే. కానీ మార్గాలు తేడా ఉంటాయి. అన్ని మార్గాలు చక్కగా ఉండే మార్గాలు కాదు. ఇక్కడేమంటాడంటే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకో. అక్కడేమన్నాడు? ఆత్మ విషయంలో అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఒక విషయంలో వర్ధిల్లితే ఇంకో విషయంలో డౌన్ అయిపోతున్నాం. ప్రతి మనిషి దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా? నేను వర్ధిల్లాలి. గుడికి వెళ్ళి ఏం కోరుకుంటారు మనం? గుడికి వెళ్ళి ఏం మొక్కుంటామండి అమ్మా? గుడికి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? మన ఇక్కడికి వచ్చారు, ఏం మొక్కున్నారు? ఇలా ఏం మొక్కలేదా? ఏం మొక్కలేదా? గుడికి వచ్చి వెళ్ళిపోతున్నాం అంతేనా? ఆడ కొబ్బరికాయ ఇచ్చి కొబ్బరికాయ మొక్క, అక్కడ కొబ్బరికాయ మొక్క ఇంటికి పట్టిపోతారు. ఏదో కోరుకుంటారు వాళ్ళు, ఏదో ఒకటి కోరుకుంటారు. నేను ఒకసారి గౌరీపట్నం చూడడానికి వెళ్ళాను. అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రేమ జంట వచ్చారు. అక్కడేముందంటే, నేను అన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఏం లేదండి, యేసుప్రభు ఫోటో ఒకటి ఉంటుంది. ఎవరు ఇలా మాట్లాడకూడదు, అలా కూర్చొని వచ్చేయడమే. వెళ్ళరా? అందులో మాట్లాడితే పక్కన నా సిస్టర్ ఉంటారు, డోంట్ టాక్ అంటుంది. అవి చాలా సీరియస్గా చెప్తుంది. అక్కడ అదే క్వైట్ టైం, ఎక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు, అక్కడే ఉండాలని ఏం లేదు. కాకపోతే వాళ్ళు పెట్టారు కాబట్టి అందరూ ఇలా అక్కడ ఏం చేస్తారా? అక్కడ నా పక్కన ఒక ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. నేను అడిగాను, ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే మాట్లాడకూడదు. పోన్లే, బయటికి వెళ్ళి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే, ఎందుకు వచ్చారా అని అడిగాను నేను. ఎక్కడికి? గౌరీ. ఎందుకు వచ్చారంటే, మా ఇద్దరికి పెళ్ళి అవ్వాలని దేవుడు మొక్కుకున్నామండి. దేనికి వచ్చారా అలా? మరి మీ ఇంట్లో తెలుసా? స్కూల్కి అని చెప్పి వచ్చేసామండి.
దేనికి? అదే కాలేజ్కి అని చెప్పి వచ్చారట. వీళ్ళు ఇప్పుడు సాయంత్రంకి ఎప్పుడు వెళ్తారు ఇంటికి? ఎవరికి మొక్కారు? బా, తల్లిదండ్రులు తెలియకుండా ప్రభువా మేము ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాం తండ్రి, ఈ ప్రశాంతంగా ఉన్న యేసుప్రభు ఫోటో దగ్గర కూర్చొని మొక్కుకున్నాం ప్రభా, మాకు త్వరగా ఏమవ్వాలి? సో లోకంలో ఏదో ఒకటి దానిలో వరదిల్లాలని మనిషి అనుకుంటాడు, కోరుకుంటాడు. కొన్నిసార్లు కొంతమంది దేవుని అడుగుతున్న ప్రభువా మా కష్టాలన్నీ, ఇప్పుడు ప్రార్థన చేయలేదమ్మా, మా కష్టాలు పోవాలి ప్రభువా, మా బాధలు పోవాలి అని ఎప్పుడు చేయలేదా? ఉంటుంది. చిన్నప్పుడు అంటే మా పాపాలు చిన్నప్పుడు ఒక్కోసారి అమ్మ డాడీ బిస్కెట్స్ తేని అనేది స్వరూప, లేవమ్మా అయిపోయి అంటే, అయితే మళ్ళీ పేదలం అయిపోయామా మనం? ఏమైపోయాం? మళ్ళీ పేదలం అయిపోయామా? అంటే డబ్బులు ఉంటే ఆ దృష్టి ఏంటంటే, ఆ పాప దృష్టి ఏంటంటే డబ్బులు ఉంటే ఉన్నవాళ్ళు, డబ్బులు లేకపోతే పేదలం అయిపోయాం. మనం ఫోన్ చేసి మళ్ళీ పేదలం అయిపోయాం. మనం ఏమైపోయాం? ఇప్పటికీ సరదాగా అంటుంటున్నాం, డబ్బులు లేనప్పుడు మళ్ళీ ఏమైపోయాం? మీరు ఎప్పుడు అనుకుంటారు అలాగా? ఎప్పుడు అనుకోరా? ఇప్పుడు ఆ పేదరికాన్ని బట్టి ఏం చేయాలి మనం? చెప్పండి. పేదరికాన్ని బట్టి ఏం చేయాలి? ప్రభువా ఈ పేదరికాన్ని తొలగించుదేవా అని ప్రార్థన చేస్తారు, చేయరా? చాలాసార్లు మనం దేవునిలో ఉండడానికంటే లోకానుసారమైన విషయాల మీదే 99 సార్లు మర్చిపోయాను. కాబట్టి లోకానుసారమైన విషయాల్లో మనం ఏం చేస్తామంటే ఖర్చు కూడా పెట్టడం ఒకటి. కాబట్టి లోకానుసారమైన విషయాల్లో అన్నీ ప్రార్థన చేస్తాం. ఆత్మీయ విషయాలు ఎన్ని ప్రార్థన చేస్తున్నాం మనం ఎందుకు వరదలలేదో ఒక పాయింట్ చెప్తాను, చూద్దాం ఒకసారి. ఇదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదివితే, ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. ఏం చేయకూడదండి? బోధింపక. అంతనే చూడండి, బోధింపక. మీ పిల్లలకి ఎంతమంది బైబిల్ నేర్పిస్తున్నారు? ఎంతమంది బోధిస్తున్నారు మీ పిల్లలకి? అమ్మా, కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, ప్రయాణం అయినప్పుడు, పండుకున్నప్పుడు వాడికి అత్తమాలు ఏం చెప్పాలి? ఇందాక అమ్మగారు సాక్షి నాకు చాలా బాగా నచ్చింది. దేవుడు ఆపరేషన్ చేయించుకుని కళ్ళు ఇచ్చాడు దేవుడు, నాకు ఏం కనిపిస్తుంది? అమ్మా, మిమ్మల్ని దేవుడు ఆస్వాదించును కాక. ఎందుకంటే ఆశ ఉంది. దేని మీద చెప్పండి? నేను బైబిల్ చదవాలి. ఆశ లేనడికి మీరు ఏమిచ్చినా, అమ్మా ఇప్పుడు మీకు షుగర్ ఉందనుకోండి, క్రికెట్ బాల్ అంతా సున్నుండి ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా తింటారా? షుగర్ 300 ఉంది, ఈ సున్నుండని చూస్తే ఇంకో పెరిగిపోద్ది. ఆ తర్వాత మనం చెప్పలేము. అప్పుడు ఏం చేస్తాం మనం? మనం తినలేం. అది మన దగ్గర ఉన్న ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళిపోయింది? పక్కలకి వెళ్ళిపోయింది. వాళ్ళు తింటుంటే మనం నోరు ఊడుతుంటుంది. కానీ ఏం చేయకూడదు? ఒక రిస్ట్రిక్షన్. బోధింపకు అని అంటే చూడండి, అక్కడ మళ్ళీ చదవండి. ధర్మశాస్త్రం నీవు బోధింపక అన్నాడు. మీ పిల్లలకి మీరు చెప్తున్నారా? మీకు బాగా అర్థం చెప్తాను. పాస్టర్ గారు కుటుంబంలో పెరిగాడు ఆనంద్ గారు. ఎక్కడ పెరిగాడు? రోజు ప్రార్థన ఉంటుంది, రోజు ఉంటుందా? కానీ ఏమైపోయాడు? పాస్టర్ గారు అబ్బాయి పరిస్థితి అయినప్పుడు మీ పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. మా నాన్నగారు ఒక సాక్షి చెప్తుండేవారు. ఏంటంటే ఒకరోజు అందరికీ చెప్పేవారంటే పిల్లలందరూ ఇలా ఉండాలి. ఒకరోజు వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు వాక్యం చెప్పి వస్తున్నారంట. వాక్యం చెప్పి వస్తుంటే వీడు రోడ్డు మీద తిరిగి బేవర్సోడ్లో తిరిగి వస్తున్నాడు. అప్పుడు అందరూ ఫ్రెండ్స్ అంటున్నారంట, ఒరేయ్ ఇంటికి వెళ్తే మీ నాన్న ఏం చేస్తాడు? ఏలాడి తీసేస్తాడు కిందకి అన్నాడంట. ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఏం చేశాడు తెలుసా? అట్ల పళ్ళు ఎర్ర కాల్చి ఏం చేసి ఉంటాడు? వాళ్ళ అమ్మకి వేయలేదు, ఆయన వేసుకున్నాడు. ఎవరు? ఎందుకు వేసుకున్నాడు?
అది మీకు పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మీ పిల్లలకి మీరు బోధింపకపోతే తప్పిపోతారు. సండే స్కూల్ ఎందుకు పెడుతున్నాం మేము? లేదా వారం శుక్రవారం ఎందుకు వాక్యం చెప్తాం? మీరు నేర్చుకుని మీ పిల్లలకి ఏం చేయాలి? మంచిదో మరి. అంటే నువ్వు తప్పిపోకూడదు. ఫస్ట్ బోధింపక తప్పిపోకూడదు. అంటే నువ్వేం చేయకూడదు. ఇప్పుడు చెప్తా. మీ పిల్లలు ఎంతమందికి చెప్తున్నారు? ఎంతమందికి నేర్పించారు మీ పిల్లలకి? అమ్మా, సెల్ ఫోన్ వాడు కొనిచ్చేసి ఏంటి, పిల్లలకి సెల్ ఫోన్ వాడు కొనిచ్చేసి ఆడుకోరా అంటే ఆడు ఏం చేస్తాడు? ఇన్స్టాగ్రామ్లు అన్నీ ఓపెన్ చేస్తుంటాడు, లేనిపోని అకౌంట్లు అన్నీ వచ్చేస్తుంటాడు ఆడికి కదా. మరి వాక్యం నువ్వు తప్పిపోతున్నావు. బోధించాలి. ఈ రోజు నుంచి మీరు ఒక ప్లాన్ చేసుకుని, ఎంతవరకు మీరు చేయలేదు, ఈ రోజు నుంచి ఏం చేయాలి? మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పించగలగాలి. దేవునికి స్తోత్రం. మేము ప్రేయర్ గ్రూప్ అనే గ్రూప్ స్టార్ట్ చేసాం. అందులో వాక్యాన్ని చెప్పడానికి నేను వాక్యం చెప్తున్నాను, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, స్వరూప వాక్యం చెప్తుంది, బ్లెస్సీ వాక్యం చెప్తుంది. వాళ్ళందరూ అంటారు, మీ చర్చిలో మీ ఇంట్లో అందరూ వాక్యం చెప్పేస్తారా అన్నాడు. నేను అన్నాను, వాక్యం చెప్తారు. ఆ వాక్యాన్ని నేను నేర్పించాను. ఏం చేశాను? బోధింపక అన్నాడు. మా పాప ఫోన్ చేస్తే, డాడీ నేను వాక్యం చెప్పాలంట, ఏం చెప్పమంటారు? వెంటనే ఒక అవుట్లైన్ ఇస్తాను. అమ్మ ఇది చెప్పు, ఎలా చెప్పు, వెంటనే దాన్ని ప్రిపేర్ అవుతారు. మీ పిల్లలకు కూడా ఏం చేయాలి చెప్పండి? బోధింపక తప్పిపోకూడదు. చదమ్మా. దానిలో వ్రాయబడిన అన్నిటి ప్రకారము, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందులో రాయబడి ఉన్నది అన్న దాని ప్రకారం మీరు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? మీరు చుట్టగాలుస్తున్నారు అనుకోండి, మీ పిల్లోడిని చుట్టలు తాక్కనన్నా, బీడీలు తాక్కనన్నా, సిగరెట్ తాక్కనన్నా అంటే ఏం చేస్తాడు? నువ్వు మానేసి అప్పుడు నాకు చెప్పు అంటాడు. ఎప్పుడైనా సరే బోధలో ఫస్ట్ మనం చేయగలగాలి. మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారనుకోండి, ఆ పిల్లడు కూడా చెప్పండి. ఒక ఇంగ్లీష్ చర్చిలో ఆరాధన జరుగుతుంది. ఆయన డ్యూటీకి వెళ్ళిపోవాలనుకుంటా. తండ్రి మెట్లు ఉంటాయి కదా, చాలా హైట్ మెట్లు. ఆ మెట్ల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బాబు బండి మీద కూర్చోబెట్టాడు. ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే, ఆ బైక్ మీద నుంచి వెళ్ళి దిగేసి వాళ్ళ నాన్న ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడు, ఈ అబ్బాయి కూడా అలాగే. అతను లేచి చూసేవాడికి ఎక్కడ లేడు అని పిల్లడు. ఏమైపోయాడు అని చూస్తే ఎక్కడ ఉన్నాడు? అప్పుడు దాన్ని స్టేటస్గా పెట్టి చెప్పాడు, తండ్రి ఏది చేస్తాడో కుమారుడు అదే చేస్తాడు. ఫస్ట్ మనం చేయగలగాలి. వాక్యంలో ఏం చేయాలి? మీ పిల్లలకి మీరు నేర్పించాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోండి, మీరు చేయాలి. చదమ్మా. రాయబడిన వాటన్ని ప్రకారం చేయుటకు ఎలా పడాలి? ఏమండి? జాగ్రత్తగా. బండి మీద వెళ్తున్నప్పుడు ఎలాగ వెళ్ళాలి అమ్మా? జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వు ఎలా పడితే అలాగ వెళ్తే అవతలోడే నేను కొడేస్తాడు. జాగ్రత్త పడము. దివారాత్రము దానిని ధ్యానించేలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు చదవాలమ్మా? అమ్మా, నేను దివారాత్రులు ఇంకెప్పుడు అదే పని మీద ఉంటాను చేయొద్దండి. వాక్యాన్ని రోజు ఉదయం రాత్రి ఇంకా అలాగే అదే పని చేయొద్దండి అమ్మా. ఉదయం రాత్రి అదే పనా? మనకు 101వ కీర్తన తెలుసా మీకు? ఏముంది 1వ కీర్తనలో? ఓకే. ఇంకా అక్కడ ఉంది, దుష్టురాజు పాపల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. అది ఎలాగా? దివారాత్రుల చేస్తున్నామన్నా. ఉదయం బైబిల్ చదవడమే కట్టం. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఏంటి ప్రభు స్తోత్రం. ఓకే, బై ఎక్కడ
క్యాలెండర్ క్రైస్తవులు చాలామంది ఉంటారు. క్యాలెండర్లు చూసుకుని మురిసిపోతుంటారు. దేవుడు ఇవాళ మంచి వాక్యం ఇచ్చాడండి అంటారు. టైం ఉండదా? మనం ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ అండి, మినిస్టర్మా? అంత బిజీ ఉందా? వాక్యం చదవాలని బిజీ ఎవరికి? అందరికీ ఇదిగా ఉంది. దివారాతులు దాన్ని ధ్యానించేవాడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై. అబ్బా, ఆ ఫలం పొందాలంటే ఫస్ట్ చెప్పాడు దుష్టుల ఎవరు ఆలోచన? దుష్టుల ఆలోచన. దుష్టుడు వస్తాడు, ఆ ఆలోచన చెప్తాడు. నువ్వు శుక్రవారం గుడికి వెళ్ళకే, ఆదివారం గుడికి వెళ్ళకే అంటాడు. ఎవడాడు? అంత దూరం ఎవడెళ్తాడు? ఆ మెట్లు ఎవడెక్కుతాడు? వాడు ఎవడాడు? దుష్టుడు. అప్పుడు ఆరాధనకి వెళ్ళకపోతే మనిషి జీవితం ఏమవుద్ది? అదో గతి. దుష్టుల ఆలోచన చెప్పన్నాడు. ఒక ఏ మార్గం? పాపుల మార్గం. మనం చెప్పాను, హృదయపూర్వకంగా పాపం చేసేవాళ్ళు ఉన్నారట. ఎక్కడండి? హృదయపూర్వకంగా. శుక్రవారం చెప్పాను, వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే హృదయపూర్వకంగా. మనం చెప్పాను, ఒక ఆవిడ ఏం చేసిందంటే అబ్బాయిని బస్ స్టాండ్లో వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోయింది. కన్న కొడుకే మీరు అయ్యో బాబోయ్ అంటే మీకు బాధ ఆవిడకి లేదు. ఎవరికి? ఆవిడకి లేదా? ఇంకోటి చెప్పమంటారా? కొత్తగా పెళ్లి చేసుకుందట, నదికి తీసుకెళ్ళిందట అమ్మాయి. సెల్ఫీ మై డియర్ హస్బెండ్ ఇద్దరు ఏం తీసుకుందాం తోసేసింది. ఎందులోకి అమ్మా? వదళ్ళు తోసేసింది. అక్కడ కెమెరాలు ఉన్నాయి కూడా దొరికింది అమ్మగారు. లేకపోతే పాపుల మార్గం ఉండేది. పాపుల మార్గమున నిలవక. ఇంకోటి జోకులు వేసుకుంటుంటారు అప్పుడప్పుడు. మొన్న ఒక ఆయన వాక్యం చెప్తూ ముసలమ్మ ముచ్చట్లు అంట. ఏ ముచ్చట్లు? ముసలమ్మ ముచ్చట్ల మీద ఎందుకు పడ్డాడు రా బాబు బైబిల్లో అనుకున్నాను నేను. ఈ ముసలాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? అందరూ ఒక అరుగు మీద కూర్చొని, ముసలాళ్ళు అన్నారని అందరూ అనిపించుకోకండి, నేను వాళ్ళు బయట మాట్లాడుకునే పరిస్థితి చెప్తున్నాను. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను గంప పట్టుకుని వెళ్ళినప్పుడు అని మొదలెడతారు ఫస్ట్. ఇంకంతే. ఈ గంప ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఏదో గంప దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. ఇంకా చూసుకోండి వాళ్ళందరూ పడే ఇదంటే ఏంటంటే కొంతసేపటికి అంత అపవిత్రమైంది అంతా మాట్లాడుకొని వీళ్ళు కలుషితం చేసుకుంటారు. అందుకే ముస్లిం ముచ్చటకు దూరంగా అపాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నాడు. కానీ మనిషి దేనికి అలవాటు పడిపోయాడు? ఇప్పుడు సెల్ ఫోన్లో జోకులు వస్తున్నాయి కూడా అదే చూస్తున్నాడు. మనం అంత కష్టపడి యేసుప్రభు పాట పెట్టినప్పుడు చూస్తలేదు. చూస్తున్నారా? లేదు. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి అయ్యారండి పాట చాలా బాగా రాశారండి అన్నాడు. ఎన్నిసార్లు విన్నామని అడిగాను. 2 సార్లు అన్నాను అయ్యారు, ఇంకా అయినా అనిపిస్తుందండి అన్నాడు. చాలామంది కొంతమంది ఆశపడతారు నేర్చుకోమని. ఎంతమంది నేర్చుకున్నారు పాట? అమ్మా పెళ్లి పాట నేర్చుకోలేదు. మనకంత టైం లేదు. 2వ పాట కూడా రిలీజ్ చేసాం. కానా ఊరిలో అని ఇంకో 2వ పాట కూడా రిలీజ్ చేసాం. 5 పాటలు వస్తాయి పెళ్లి మీదే. మన వారం కళ్యాణమే వైభోగం అనే పాట రిలీజ్ చేసాం. ఈ వారం కానా ఊరిలో యేసయ్య ఉన్నాడు అనే పాట రిలీజ్ చేసాం. ఇంకా చాలా ఉన్నాయి. కానా ఊరిలో 2 వెర్షన్స్, కళ్యాణమే వైభోగం అనేది 3 వెర్షన్స్ పాటలు. మన దేవుని కృప ఏంటంటే మనం రాసే పాట ఒక స్టైల్ ఇస్తే ఆడు 3-4 స్టైల్లో పాడి మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అనుకుంటాను దావీదులాగా 150 రాసేస్తానేమో అనిపిస్తుంది నాకు. ఏంది దావీదులాగా 150. ఇవాళ ఏ రోజు? ఫ్రెండ్షిప్ డే అండి. ఏ రోజు అండి? ఎవరికైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ లేరా? అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అంటే ఈ లోకంలో ఫ్రెండ్స్, కానీ అందరికంటే ఉన్నతమైన నిజమైన స్నేహితుడు ఎవరు? యేసుప్రభు. దేవునికి స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ పాట, సుందరుడు నా ప్రాణప్రియుడు, స్నేహితుడు నా ప్రాణహితుడు. సుందరుడు నా ప్రియుడు, స్నేహితుడు
నా ప్రాణహితుడు ఆయన. ప్రాణం రక్షించేదని ఆయనే, ప్రాణం తీసేసేదన్నా ఆయనే. అంత గొప్ప స్నేహితుడు మనకు ఎవరంటే యేసు ప్రభువారే మన నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో దేవుడట కొంతమందితో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడుతున్నాడా? అంతవరకు వెళ్ళలేదా మనం? దేవుడు నాతో మాట్లాడగలి, ప్రభువా నాతో మాట్లాడు, ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. ఇప్పుడు దివారాత్రముల వాక్యాన్ని ధ్యానిస్తే నీ మార్గం ఏమవుద్ది? అక్కడ ఏమన్నాడంటే దివారాత్రి దాన్ని ధ్యానించినలా చక్కగా ప్రవర్తించారు. దేనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అని ఉందంటే వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ఎలా చదవాలి చెప్పండి? కొంతమందికి వాక్యం అంటే ఇష్టం ఉండదంట. ఏముండదమ్మా? మీకు అందరికీ వాక్యం అంటే ఇష్టమేనా? ఇష్టమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే కొట్టమన్నా కొట్టారా? ఇష్టమేనా? ఇష్టమే కదా. ఇప్పుడు కొంతమందికి వాక్యం వెళ్ళకూడదు. చూద్దాం. ఇలా కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు, గుడికి ముందు వస్తారు, ఏ విషయాలను ముందుంటారు. కానీ అంటే ఏదో ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సును దేనికి సిద్ధపరచుకోరండి? వినడానికి వాళ్ళ మనస్సు సిద్ధపరచుకొనరు. గనుక ఇదిగో వారు యెహోవా వాక్యమందు ఏమైంది? దేని మీద లేదు వీళ్ళకి? కొన్నిసార్లు వాక్యం ఈ పాటగాడు వదులుతలేదు బాబు, పాస్టర్గా తెగ చెప్పేస్తున్నాడు రా బాబు అనుకుని ఏం చేస్తున్నాం మనం? అమ్మా ఇసుకునే వాళ్ళు కొంతమంది అయితే ఏకంగా ప్రభు ఏసీ రూమ్లో ఉంది ప్రభు అని పడుకుంటున్నారు. అదో బ్యాచ్. అంతేనా? కొంతమందికి ఏంటంటే పాస్టర్ గారు వాక్యం ఏంటి నిద్రపోతారో లేదు తెలియదు, కానీ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే అలాగే అర్ధరాత్రి గంటలో ఫోన్ చేసి అయ్యగారు నిద్ర పట్టట్లేదని ఒక ప్రసంగం చేయండి అని అడగండి. నేను అస్సలు చేయను. 10 దాడితే సెల్ ఆపేస్తాను. ఎందుకు? డోంట్ డిస్టర్బ్. పడుకున్నాం. ఓ పాస్టర్ గారు కాబట్టి 1 గంటకు ఫోన్ చేసిందంట. ఎన్ని గంటకి? రాత్రి 2 గంటలకు ఫోన్ చేసింది. హలో అన్నాడట. అవుతుంది. హలో ఎవరు అమ్మంటే నేను అంటుందంట. పేరు చెప్పాలి కదా. నేను అంటుందంట. అలా కదమ్మా, రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి నేనండి పేరేయటమని అడిగితే అర్ధరాత్రి గట్ల నేను అంటుందంట. ఎక్కడ దుబాయ్ నుంచి ఫోన్ చేసింది పొట్టి పాస్టర్ గారికి. దుబాయ్ నుంచి నేను పలానా అని చెప్పాలి కదా. ఎప్పుడో 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసినప్పుడు, ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు చేయాలో కూడా తెలుసుకోవాలి కొన్నిసార్లు. నేను అందుకే ఎవరికైనా ఫోన్ చేసినాడు, అమ్మ మాట్లాడడానికి సులువు ఉంటుందా, ఫ్రీగా ఉన్నారా అని అడుగుతాను. వాళ్ళు ఫ్రీగా లేరనుకోండి, తర్వాత ఫోన్ చేయండి అంటాడు. మన అనవసరంగా ఫోన్ చేసాడు అనిపిస్తుంది నాకు. దివారాత్రములు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానం చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. వీళ్ళకట యెహోవా వాక్యమందు సంతోషమే లేదు. ఏం వాక్యం చెప్పారండి ఇవ్వాలండి? ఏమోనండి వెళ్ళాం, కానీ ఏదో వర్ధిల్లమన్నాడండి, 2 మాటలు చెప్పారండి, 2 పెట్టకథలు చెప్పారు, కానండి ఏం చేయలేదు. వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పాట పాడతాం, నీ వాక్యమే నన్ను వాక్యం ఎందుకు చెప్పాలి తెలుసా? మిమ్మల్ని బ్రతికిస్తుంది అది. ఆ వాక్యం అంటే మీకు ఎలా ఉండాలి? ఆశ ఉండాలి. ఇక్కడ ఆశ లేని వారై సంతోషం లేని వారై ఏం చేస్తారండి? మాకొద్దు వాక్యం, మాకొద్దు. మరేం కావాలి? వీళ్ళకి లోకం అంతా కావాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. వేడిగా ఉంది కాబట్టి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం.
రెండవ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. అతడు చేసి రెండో దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింప చేసిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక వాక్యం చదివితే, ధర్మశాస్త్రం వింటే మనం వర్ధిల్తామని. ఇక్కడ దేవునిని ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఆయన దగ్గరికి రావాలి. ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నాను. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు, సమీపంగానే ఉంటానన్నాడు దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నాకు దగ్గరగా ఉండు నాయన, నువ్వు నాకు సమీపంగా ఉండు నాయన అని దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆనుకోనండి. దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే, మాకు మాంసం కావాలి. ఏం కావాలి? మాకు మాంసం కావాలి, మాంసం పెట్టండి అని అడిగితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 32 లక్షల మంది. ఎంతమంది అండి? 1,00,000 మందికి ఆహారం పెట్టాలంటే ఎక్కడవుతుంది? ఎన్ని కోసేయాలి? ఎన్ని మేకలు కోయాలి 1,00,000 మందికి? లెక్క ఉంది ఎవరి దగ్గరైనా? వంట మాస్టర్ గారు చెప్పాలి. అమ్మా, 1,00,000 మందికి ఎన్ని మేకలు కోయచ్చు? 1,00,000 మందికి 10,000 మందికి 10 మేకలు అనుకోండి. 100కి 100 మేకలు. అలాగే 32 లక్షలు లెక్కేయండి. అన్ని పశువులు ఆడుంటాయి అమ్మా. ఈరోజు చూడండి, అనపర్త అంతా కలిసి ఒక 100 మేకలు తినేసి ఉంటారా అమ్మా? అందరూ కలిసి ఒక 1000 కోళ్ళు తినేసి ఉంటాం మనందరూ. ఇవాళ 1000 కోళ్ళు. శ్రావణ మాసం అని 100 రూపాయలు, మన దగ్గర 120, ఇప్పుడు 100, ఇంకా తగ్గిపోద్ది. అలాగని తినేయకండి. నెలలో ఎన్ని మేకలు తినేస్తున్నారు మీరు? నెలలో ఎన్ని కోళ్ళు తినేస్తున్నారు మీరు? కానీ ఏం కనపడదు. చూడండి, ఎన్ని చెరువులు నీళ్ళు వేసి ఉంటారు మీ కడుపుకి ఈ నెలలో? కనబడుతుంది ఏదన్నా? ఏది కనపడదు. కనబడడం వల్ల ఏముందంటే ఇందులో అగ్నిగుండంలో ఏగట్టపని భయం అయిపోతుంది. నాకు ఒక్కోసారి అర్థం కాదు, ఏంటంటే మనం అంత మాంసం తినేస్తాం కదా, లోపలికి వెళ్ళిపోయి అది ఎలా డైజెస్ట్ అవుద్ది అని. నాకు ఒక గ్రైండింగ్ మిషన్ ఏమన్నా లోపల ఉంటుంది అంటే మిషన్ ఉండదు, అంత చర్మమే. ఆ చర్మంలో దేవుడు యాసిడ్ లాంటి దాన్ని ఏం చేశాడు? పెట్టాడు. పాము మింగుతుంది చూసారా? నేను అనుకుంటే ఇంత మింగేసిందిరా బాబు, ఎలాగ అరుగుద్దిరా అనుకుంటాను. ఏం వాళ్ళు కొంతసేపు అయ్యేవాడికి అది ఆటోమేటిక్ ఏమవుతుంది? పాము కడుపులోనంట సపోజ్ అది కప్పను మింగింది అనుకోండి, కొంతసేపు అయిపోయిన తర్వాత అది అంత పదార్థం ఉంటుంది, నీళ్ళగా అయిపోతుందంట. బాడీ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అంతే. 32 లక్షల మందికి ఆహారం అంటే మోషే అడుగుతాడు. మోషే అడిగినప్పుడు దేవుడు అంటాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైందా అంటాడు. మోషే దేవుని ఆశ్రయించినప్పుడు వాళ్ళందరికీ మన్నా లాంటి మంచి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ విచారం ఏంటంటే వాళ్ళు ఎలా తిన్నారో తెలుసా? వాళ్ళు తిని ఎంతవరకు తిన్నారంటే, వాళ్ళు తిన్న మాంసం ముక్కులోకి వచ్చేంతవరకు తినేశారంటే, అంటే ఎంత భయంకరంగా తినేశారు చూడండి. ఆవులాగా మనకు కూడా నెమరు వేసుకుని లోపల దాచుకునేది ఉంటే, ఒక పెళ్ళికి వెళ్తే 3 రోజులు ఒకేసారి తినేస్తాం మనం. అంతేనండి? అంతేనా? మనకు ఆ సిస్టం పెట్టాడు దేవుడు? లేదు. మోషే దేవుణ్ణి ఆశ్రయించిన దేవుడు ఆయనకు ఆహారం ఇచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వరదిల్లింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు మనం ఎప్పుడు దేవుడిని ఆశ్రయిస్తాం తెలుసా? దేవుడు వ్యాపారాన్ని అభివృద్ధి చేసేయడానికి మర్చిపోతాం. దేవుడు ఒక ఉన్నత స్థానం ఇచ్చిన తర్వాత దేవుడిని ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. ఈరోజు చాలామంది దైవజనులు ఒకప్పుడు దేవుడు వారిని బలంగా వాడుకున్నాడు, ఈ రోజున పిచ్చోళ్ళలా తిరుగుతున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవునిని ఏం చేయలేదు, ఆశ్రయించలేదు. వారు దేవునిని ఆశ్రయించినంత కాలం దేవుడు వారిని ఏం చేశాడు? వరదెల్ల చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఎలాగుంటుందో తెలుసు. ఒక్కొక్కసారి మనం దేవుని ఆశ్రయిస్తే దేవుడే మనకు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడే మనల్ని దీవిస్తాడు. మొన్న కేడీపేటలో 40 రోజుల ప్రార్థనలు పెట్టాం. అందరూ ఆసక్తిగా వచ్చేవారు. అందులో ఒక బ్రదరు చెన్నైలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎంత ఆసక్తి అంటే దేవుని మీదే ఆధారపడి ఒక చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటూ గడిపేవారు. 40 దినాల ప్రార్థనకు వచ్చిన వాడు అడిగారు, ప్రభువా నాకు ఈ జాబ్ కంటే మంచి జాబ్ రావాలని ప్రార్థన చేశారు, దేవుడిని ఆశ్రయించారు. దేవుడి రోజున వాళ్ళకి చెన్నైలో ఒక మంచి కంపెనీలో నెలకి 50,000 రూపాయలు వచ్చే జీతం వచ్చే విధంగా దేవుడు కృప చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోయి మన కేడీపేటలో ఒక 5,000 ఫోన్పే చేసి, అయ్యా కేడీపేట సంఘంలో మిక్సర్ లేదు కదండి, మిక్సర్ కొనండి అని చెప్పి నాన్నగారికి 5,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. ఎందుకు చెప్పానంటే వాళ్ళు దేవునిని ఆశ్రయించారు. మీరు దేవుని ఆశ్రయించండి, దేవుడు తన కార్యమని మీ పట్ల, అది ఏదైనా సరే దేవుని ఆశ్రయ, ప్రభువా నీ వైపు చూస్తున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను అని మీరు దేవుడే ఆశ్రయమకుంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? అక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఆయన ఆశ్రయించినంత కాలం అతను వరదెళ్ళాడు. అంటే ఆశ్రయించకపోతే దేవుడు వరదెళ్ళ చేయడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి? దివారాత్రులు ధ్యానించాలి. రెండవది, ఆయన ఆశ్రయిస్తే దేవుడు మన వరదెల్ల చేస్తాడు. ఇప్పుడు అన్ని విషయాల్లో వరదెళ్ళాలి. ఇందా చదివిన వాక్య ప్రకారం ఆత్మలో, ఇందులో మూడవది ఇందా చదివాం కదా యోహాను పత్రికలో, ఆత్మలో వరదెల. అంటే భూమి మీద శారీరకంగా వృద్ధి కాదు, వరదెల్లడం కాదు, ఆత్మలో. ఏమిలో చెప్పండి? ఇంకో చాలామంది చెప్తాను, పరిశుద్ధాత్మ అందరి మీదకి రావాలనుకుంటాడు, కానీ అది రావడానికి మీరు అవకాశం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? గాలి అందరికీ వీస్తుంది, కానీ ఆ గాలి నీ దగ్గర రావాలంటే, ఆ ఆత్మ అనే గాలి నీ దగ్గర రావాలంటే నీకు ఒక అర్హతను దేవుడు ఇవ్వాలి. ప్రభువా నీ ఆత్మను పొందుకోవాలి. ఉచ్చరింప సఖ్యమకాల మూలుగులతో భాషలో మాట్లాడి ఆ అనుభవంలోనికి నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆత్మలో వరదెల్లాలి. ఎందులో? మనకు ఆత్మ వస్తుందా ఎప్పుడైనా? కనీసం ఆత్మ దగ్గరికైనా మనం వస్తున్నామా? ఇక్కడ మేము పాడుకుంటూ ఆరాధన చేసుకోవడమే కాదండి, కింద మీరు ఎలా ఉండాలి? నేను ఆరాధన చేయాలి, నేను ఆత్మను పొందుకోవాలనే కాన్సెప్ట్లో మీరు ఉన్నప్పుడు ఆత్మలో వరదలే అనుభవం దేవుడు మీకు అందరికీ కలుగు చేసి దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.